అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రజలకి, శ్రేయభిలాషి ప్రతి ఒక్కళ్ళకి విడుదల రజని గారు వైఎస్ఆర్సీపీ పార్టీ ఎమ్మెల్యేగా 5 సంవత్సరాలు చేసి ఓడిపోయిన ఎమ్మెల్యే. మరి రజని గారు, మీరు గతంలో మీరు చేసిన మంచి పనుల గురించి వివరంగా రాష్ట్ర ప్రజలకు చెప్పగలరా? మీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మరి మీరు ఎన్ని మంచి పనులు చేశారు, వాళ్ళు ఎన్ని చెడ్డ పనులు చేశారో ఒకసారి వివరంగా రాష్ట్ర ప్రజలకు చెప్పండి. వాళ్ళ గురించి అన్ని తప్పుడు మాటలు తప్ప దేనికి పనికొచ్చే వాళ్ళు మాత్రం కాదు. అన్ని తప్పుడు పనులు చేసేదానికి తప్ప దేనికి పనికొచ్చే వాళ్ళు మాత్రం కాదు. మరి ఇప్పుడు జైల్లో ఉన్న వంశీ, పోసాని కృష్ణమురళి, మరి బోరుగడ్డ అనిల్ వాళ్ళు మొదలైన వారు అందరూ కూడా, మిగతా వాళ్ళు మీరు చెప్పే అంత బుద్ధిమంతులేం కాదు కదా. ఒకసారి చెప్పండి. అన్ని తప్పుడు మాటలు, తప్పుడు పనులు తప్ప ఏ ఒక్క మాట అయినా, ఏ ఒక్క పనైనా సరిగా రాష్ట్ర ప్రజలకు చేసిన వాళ్ళు కానీ, రాష్ట్ర ప్రజలతో మాట్లాడిన వాళ్ళకి కానీ ఎవరైనా ఉన్నారా? లేరు. అన్నీ తప్పుడు పనులు, తప్పుడు మాటలు తప్ప దేనికి పనికొచ్చే వాళ్ళు మాత్రం కాదు. మీరు వెనకేసుకొని వస్తే మిమ్మల్ని హర్షించే వాళ్ళు ఎవరు కూడా ఉండరు. ఒక్కసారి చెప్పండి. మీరు ఇంకా పలుసుబడి పోతారేదా కానీ దేనికి పనికొచ్చే వాళ్ళు మాత్రం కాదు. మీరు ఇంకొంచెం సులకనైపోతారు రాష్ట్ర ప్రజలలో. మీరు ఏ రోజైనా ఫలానా పని చేశాము, ఫలాని మాట అన్నాము మంచిగా అని రాష్ట్ర ప్రజలు చెప్పండి. ఏ రోజైనా ఆ బోరుగడ్డ అనిల్ అనేవాడు ఒక దుర్మార్గుడు, నీచుడు, నికృష్టుడు, ఎదవ. మరి ఈ పోసాని కృష్ణమురళి కూడా ఒక నీచుడు, నికృష్టుడు, దుర్మార్గుడు. వాళ్ళకు వాళ్ళే దుర్మార్గ పనులు చేసుకుంటూ దుర్మార్గంగా మాటలు మాట్లాడిన వాళ్ళే కానీ ఈ కూటమి ప్రభుత్వం వాళ్ళను ఏ రోజైనా ఎప్పుడైనా కానీ సరిగా మాట్లాడిన వాళ్ళు కానే కాదు. విడుదల రజని గారు, మీరు సింపతి పొందాలంటే రాష్ట్ర ప్రజల దగ్గర సింపతి పొందలేరు. మీ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి దగ్గర, ఆయన దగ్గర సింపతి పొందుతారే కానీ రాష్ట్ర ప్రజల దగ్గర సింపతి పొందరు. ఒకసారి తెలుసుకోండి. 5 సంవత్సరాలు మీ పరిపాలన చూశారు, మీరు పాలించారు. దేనికి ఉపయోగం ఒకసారి చెప్పండి. మాట చెప్పడం, మడమ తిప్పడం, దాని తప్ప దేనికి పనికొచ్చే వాళ్ళు మాత్రం కాదు అని తెలియజేస్తూ, అన్నీ తప్పుడేవాళ్ళు, తప్పుడు మాటలు, దేనికి పనికొచ్చే వాళ్ళు మాత్రం కాదు. మీరు సింపతి పొందాలంటే రాష్ట్ర ప్రజల్లో సింపతి పొందలేరు అని తెలియజేస్తూ, ఇటువంటి పనికిమాలి ప్రెస్ మీట్లు పెట్టుకుంటూ మాట్లాడటం తప్ప దేనికి పనికొచ్చే వాళ్ళు కాదని అందరికీ తెలిసిపోయింది, అందరికీ అర్థమైపోయింది. ఇంకా మీరు పలుసబడిపోతారు, ఇంకా సులకనైపోతారు అని తెలియజేస్తూ ప్రతి ఒక్కళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు.